అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ బీహార్ రాష్ట్ర రాజకీయాలలో మరోసారి హాట్ టాపిక్గా మారబోతుంది. బీహార్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని ఎంఐఎం పార్టీ 2026 సంవత్సరంలో కొత్త మలుపు తిప్పబోతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో బీహార్ నుంచి 5 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ ఎన్నికలలో విజయం సాధించేందుకు కావలసిన నెంబర్ గేమ్ ఇప్పుడు పూర్తిగా ఓవైసీ చుట్టూ తిరుగుతుంది. ఆయన మద్దతు లేకుండా 5వ సీటు గెలవడం ఏ కూటమికి సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 ఎమ్మెల్యేలు ఉండగా ఒక రాజ్యసభ స్థానాన్ని గెలవాలంటే కనీసం 41 ఓట్లు అవసరం. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి 202 ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ లెక్కన ఎన్డీఏ 4 స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుంది. అయితే 5వ సీటుకు కావాల్సిన ఓట్లు మాత్రం ఇంకా 3 తక్కువగా ఉన్నాయి. మరోవైపు ఇండియా కూటమి వద్ద కేవలం 35 ఓట్లు మాత్రమే ఉన్నాయి. వారు ఒక స్థానాన్ని గెలవాలంటే ఇంకా 6 ఓట్లు అదనంగా అవసరం. ఇక్కడే అసదుద్దీన్ ఓవైసీ కీలకంగా మారబోతున్నారు. బీహార్ అసెంబ్లీలో ఎంఐఎం పార్టీకి 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓవైసీ తన 5 ఓట్లను ఎన్డీఏకు ఇస్తే 5వ స్థానాన్ని కూడా ఎన్డీఏ కైవసం చేసుకొని క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. అదే ఓవైసీ మద్దతు ఇండియా కూటమికి వెళ్తే వారి ఓట్ల సంఖ్య 40కి చేరుతుంది. దానికి తోడు ఒక బీఎస్పీ ఎమ్మెల్యే ఓటు కలిస్తే ఇండియా కూటమికి ఒక రాజ్యసభ స్థానం దక్కే ఛాన్స్ ఏర్పడుతుంది. రాజ్యసభ పదవీకాలం ముగియనున్న వారిలో ఆర్జేడీ నుంచి 2, జేడీయూ నుంచి 2, ఆర్ఎల్ఎం నుంచి 1 ఉన్నారు. ఈ స్థానాల భర్తీ ప్రక్రియలో ఓవైసీ ఎటువైపు మొగ్గు చూపుతారన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఉత్కంఠగా మారింది. గతంలో ఓవైసీని బీ టీమ్గా విమర్శించిన ఇండియా కూటమిలోని పార్టీలు ఇప్పుడు ఆయన మద్దతు కోసం ప్రాధాయపడతాయా, లేదా ఎన్డీఏ తన రాజకీయ చాణక్యంతో ఆ ఓట్లను సాధిస్తుందా? బీహార్ రాజ్యసభ పోరులో ఓవైసీ పాత్ర అనివార్యంగా మారింది. 2026లో ఓవైసీ కింగ్ మేకర్గా అవతరించబోతున్నారనే రాజకీయ విశ్లేషకుల వాతావరణం వేడెక్కిస్తుంది. బ్యూరో రిపోర్ట్, A24 న్యూస్, హైదరాబాద్.